ఉన్నంతలో అందరికీ ఆస్తిని సమానంగా పంచాడు. కాదు కాదు, నాకు ఎక్కువ రావాలి, లేదా ఆ 2 ఎకరాలు నాకు రాసివ్వాలి. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా? తండ్రి శవం ముందు. తల కొరివి పెట్టాల్సిన వాడు తర్వాత పెడతాను, ముందు నాకు ఆ భూమి రాసివ్వండి అని తండ్రి శవం ముందు పెద్ద పంచాయతీ పెట్టాడు. చివరకు 4 రోజులైనా మనసు మారని ఆ కొడుకు ఏం చేస్తున్నాడు చూడండి. సోదరి పేరిట ఉన్న 2 ఎకరాల భూమి తిరిగి తనకు రిజిస్ట్రేషన్ చేస్తేనే తలకురివి పెడతానని మొండిపట్టు పట్టాడు. ఆ కూతురు మెట్టు దిగిరానంటోంది. కొడుకు ఆస్తి ఇస్తే తప్ప తలకురివి పెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. 4 రోజుల నుండి ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తున్న కొడుకు కూతురు కనికరం లేని కసాయి మనసుల్లా వ్యవహరిస్తున్నారు. దీంతో ఊరంతా విషాద వాతావరణం అలముకుంది. ఈ అమానుష సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో జరిగింది. యాదగిరి అనే వ్యక్తికి 2 భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు, రెండో భార్యకి ఒక కూతురు కొడుకు ఉన్నారు. ఈ 3 పిల్లలకు తన 15 ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా మనిషికి 5 ఎకరాలు చొప్పున పంచి ఎవరిది వాళ్లకే రిజిస్ట్రేషన్ చేయించాడు. అదే ఇప్పుడు పాపమైంది. అతని ఆత్మ ఘోషించేలా చేసింది. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కొడుకు చనిపోయాడు. దీంతో అతని పేరిట ఉన్న భూమిని తల్లి తన కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేసింది. అందులో 3 ఎకరాల భూమి అమ్ముకోగా ప్రస్తుతం 2 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. అయితే రెండో భార్య కూతురుకు ఇప్పుడు 2 ఎకరాల భూమి అదనంగా వచ్చిందని మొదటి భార్య కొడుకు రమేష్ మొండిపట్టు పట్టాడు. ఆ భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప తండ్రి శవానికి తలకురివి పెట్టనని భీష్మించు కూర్చున్నాడు. తాను పెట్టకపోగా ఇంకొకరి చేత పెట్టనివ్వనని మొండిపట్టుతో అక్కడే తండ్రి శవం వద్ద కూర్చున్నాడు. తండ్రి చనిపోయి 4 రోజులైంది. తలకురివి పెట్టడానికి కనికరించడం లేదని గ్రామస్తులు, బంధువులు అతనితో చర్చలు జరిపారు. ఎంత బుజ్జగించినా తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఎవరు పెట్టినా తాను ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. తన చెల్లెలి పేరిట అదనంగా ఉన్న 2 ఎకరాల భూమి తన పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తానని కనికరం లేకుండా ప్రవర్తించాడు. ఈ కసాయి కొడుకు ప్రవర్తనతో ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది. 4 రోజుల నుండి తండ్రి డెడ్ బాడీని ఇంటి ముందు వేసి ఆస్తి కోసం హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూతురు కూడా తన పేరిట అదనంగా వచ్చిన 2 ఎకరాల భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.